సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతలోని 18వ శ్లోకము 19వ శ్లోకము గురించి తెలుసుకుందాం. గుణత్రయ విభాగ యోగము అనే అధ్యాయంలో ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జఘన్య గుణ వృత్తిస్థా అదో గచ్చంతి తామసాః. ఈ శ్లోకము జీవుడు 3 గుణముల గురించి తెలియజేశారు. భావము: సాత్వికులకు ఉత్తమమైన జన్మలు, రాజసులకు మధ్యమమైన జన్మలు, తామసులకు నీచమైన జన్మలు కలుగుచుండును. 19వ శ్లోకము నాణ్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోధిగచ్చతి. ఈ శ్లోకము కూడా జీవుడు 3 గుణముల గురించి తెలియచేశారు. భావము: సర్వకార్యములకు గుణములే కర్తలని ఎవడు తెలుసుకొనునో ఆ గుణములు వేరు తాను వేరని వాడు తెలుసుకొని నా స్థానమైన పరమ పదమును పొందుచున్నాడు. ఇక్కడ వివరం ఏంటంటే, సర్వకార్యములకు గుణములే కారణమని ఎవరైతే తెలుసుకుంటారో ఆ గుణములు వేరు నేను వేరు అని తెలుసుకొని నా పరమ పదము అయిన మోక్షమును పొందుచున్నాడు అని ఈ శ్లోకములో తెలియచేశారు. గుణములే జీవుడికి కర్మకి కర్తలని, గుణములు వేరు నేను వేరు అని తెలుసుకున్నవాడు నా పరమ పదమైన మోక్షమును పొందుచున్నాడు అని ఇక్కడ ఈ శ్లోకములో తెలియచేశారు. అందరికీ నమస్కారం.